వాసులు గల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను ప్రజల కష్టాల్ని గమనిస్తూ వాళ్ళకి కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. అడుగడుగున క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 20 నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ 27 వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. పార్టీ పుట్టినరోజు పండగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు. నన్ను ఒక్కసారి కూడా యాద్ చేయకపోయా కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని కూడా యాద్ చేయకపోయా కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి. అంత గొప్పగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండే. మన పార్టీ ఏంది, పార్టీ పుట్టింది ఎట్లా, ప్రస్థానం ఏంది, భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుశంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది. పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 2 సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ. 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఏ విధంగా మర్చిపోయినారు మీరు? పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటున్నారు. క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి. ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలిచే పరిస్థితి వచ్చింది. మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు సమిష్టి నిర్ణయం